ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ఆయన్ని చూసి. అవును, ఆ మాట అందరికి ఒకసారి చెప్తే బాగుంది. మొన్న నేను ఫోన్ చేసి ఈయనకి, అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది, మంచి సక్సెస్ సినిమా, మా ఇంట్లో వెళ్ళి చూసి వచ్చారు, చాలా బాగుందని చెప్పారు, నేను కూడా చూస్తాను అన్నయ్య అని చెప్పి మేమందరం కూడా ఇండస్ట్రీకి రుణపడి ఉన్నాం అన్నయ్య, మీకు ఇండస్ట్రీయే రుణపడి ఉంది. అదైతే నేను ఒప్పుకుంటాను. అది ఇంక ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టిందండి, మీకు ఆవిడ రుణం తీర్చుకుంటారు గ్యారంటీగా. ఒకటండి, ఎంజాయ్ చేస్తున్నాను, దట్స్ ద మెయిన్ థింగ్ దట్ మ్యాటర్స్ కదా. రుణాలు ఇవన్నీ మనకెందుకు? అవును, అలా కదండి, ఏదైనా మీరు చేసిన దానికి మీరు ట్రూ కాంట్రిబ్యూషన్కి ఆ రిజల్ట్ వస్తుంది కదండి, అది డౌట్ లేదు అన్న. లైఫ్లో అది మాత్రం నేర్చుకున్నా, లేట్ అవ్వచ్చాం కానీ కళామ్మ తల్లి ఎప్పుడు తప్పు చేయాలి అసలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారు, బ్లాక్ పెద్ద పెద్ద సినిమాలు చేసి వస్తాయి పోతాయి. మీరు నేను సునీల్ అన్నతో మనది ఎప్పుడు ఇంకా క్లాస్మేట్స్ కంటే ముందే క్లాస్మేట్స్ కి నేను అన్నాను, గుర్తుంది తమ్ముడు, కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుగుతుంది, అవును, తను చేస్తున్నాడు, తన్నే ఏ కాన్ఫిడెన్స్ తో అన్నానో తెలియదు, 2007 8 అది 8 సంథింగ్ అన్నాను, తమ్ముడు నువ్వు చాలా బాగున్నావు, చాలా బాగా చేస్తున్నావు, హీరో అవుతావు. దేవుడి దయ. లేట్ అవ్వచ్చు కానీ ఇట్ విల్ నెవర్ స్టాప్ us. నీకైతే కుదిరింది ఫస్ట్ సినిమా, దాని ముందు తన పాపం చాలా పని అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లుగా చిన్న క్యారెక్టర్లు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ, కానీ ఫస్ట్ సినిమా నుంచి హిట్ కొట్టేసి సెకండ్ హిట్ సిండ్రోమ్ అని ఉంటుంది, అది కూడా దాటేసి అంతకన్నా ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇంకా పెద్దది చేసి చార్మింగ్ స్టార్ నాకు ఇప్పుడు చార్మింగ్ స్టార్ నువ్వే. లేదు శర్వ, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా తనకి ఎప్పుడు టఫ్ గానే ఉండేది. బౌద్ధ మూవీస్ ఏంటి అనుకోకుండా సెకండ్ అసలు టఫ్ గా ఉండాల్సింది కాదు, స్లోగా నా ప్రాబ్లం అది. బట్ ద వే హీ మీన్ స్ట్రక్చర్డ్ ఎవ్రీథింగ్ ఫైనల్ గా, ఎక్కడ కూడా నేనన్నా అప్పుడప్పుడు కానీ ఫస్ట్ బ్యాలెన్స్. నేనన్నా ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఉండేది ముగ్గురికే, హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముగ్గురికే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఎవరిని అరుచుకోవాలి? మామూలు మేమే అరుచుకోవాలి. అనిల్ గారి మీద పెద్ద ఫాదర్ అనే భయం ఉంటే ఫాదర్ తో అరవం కదా, మదర్ కదా, మా ఇద్దరికి మదర్స్ మేము. మదర్స్ మీరు సాఫ్ట్ గా చెప్పారు, నేను అందరు కూడా చెప్తా. యాక్చువల్లీ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ షుడ్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్, హీరో డైరెక్టర్ వైఫ్, ఎవరు ఇంతమంది హస్బెండ్స్, ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్కరు తీసుకుంటూ వెళ్ళగా. కానీ పాపం అందరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేస్తూ, మెయిన్ ఆ బాధలో నుంచి వచ్చింది ఇద్దరు వైఫుల్ని పెట్ట, ఇద్దరు వైఫుల్ ఇద్దరు ఏదో దేవుడి దగ్గర పాస్ అయిపోయాం, హిట్ కొట్టేసాం. ఇంకా థ్యాంక్స్ టు గాడ్, నిజంగా ఇంకా తీసుకెళ్తే అటు చాలా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు, చాలా బాగుంది. అండ్ ఇట్స్ మోర్ వెరీ జెన్యూన్ రిపోర్ట్. ఇక్కడ మనం ఏమి ఇది కష్టపడి మనం చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీటిలో చూస్తున్నాం, శర్వ ప్రమోట్ కూడా చేయలేదు ఈ సినిమా, అసలు వస్తుందని కూడా కొంతమందికి తెలియదని, లేకపోతే ఎందుకు శర్వ ప్రమోట్ చేయలేదు. మన ప్రకారంగా మనం ఎంత ఎందుకంటే 12th వరకు అన్ని సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలన్నీ. ఇప్పుడు మనం ఎంత వచ్చినా అప్పటికి మనం 2-3 ఈవెంట్స్ చేసాం. పాయింట్ ఏంటంటే 4 సినిమాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 5వ సినిమా గురించి మాట్లాడుకోవటానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సినిమా వల్ల ఫస్ట్ డే ప్రెస్ షో పడ్డప్పటి నుంచి ఆ షో అయిపోయే టైం వాళ్ళే రివ్యూలు రాసుకుని వాళ్ళే, తర్వాత ఆడియన్స్, ఎందుకంటే రిలీజ్ అయింది సాయంత్రం, మళ్ళీ సాయంత్రం 5:49 PM అని పెట్టారు. ఆ షోకి ఒకవేళ నిజంగా ఫుల్ సైన్ అయ్యాలో నాకు తెలియదు, కానీ అక్కడ వరకు మరి తెలిసింది. తర్వాత నైట్ షోస్ కి హౌస్ఫుల్, సెకండ్ డే నుంచి మొత్తం హౌస్ఫుల్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు.
కంటెంట్ ఎంత స్ట్రాంగ్ అంటే లైఫ్ లో కంటెంట్ అనే పార్ట్ ఫస్ట్ కంటెంట్ అనేది యాడ్ అయ్యి మనని పెద్ద స్టార్ని చేస్తుంది, తర్వాత మన లైఫ్ లాంగ్ కంటెంట్ వెనకాల పడేలా చేస్తుంది. అంతే కదా. అయ్యో చిన్న చిన్న ఈవెన్ చిన్న చిన్న డైలాగులు, మా నాన్న నాకు అస్థికలు ఇచ్చాడు కానీ ఆస్తులు ఇవ్వలేదు, అస్థికలు ఇచ్చాడు, అస్థికలతో పాస్తులు ఇవ్వలేదు అంటాడు కదా, అవి కానీ అన్ని డైలాగులు చాలా సింగిల్ లైనర్స్ కూడా. షాకింగ్ ఏంటంటే జస్ట్ శ్రీమంతం సీన్ దగ్గర వాళ్ళు వస్తారు కదా నరేష్ గారి వల్ల, ఆ బుడ్డోడు ఒకటి వస్తే మీరు జస్ట్ నెత్తిమీద దానికి ముందర నరేష్ గారు జస్ట్ ఏరా బామ్మర్ది అంటారు. ఫుల్ థియేటర్ అంతా ఒకసారి ఊగారు. సో కాదు, దానికంటే కూడా నాకు బాగా అయితే గాడ్స్ ఓన్ కంట్రీ లేదు, డబ్బింగ్ మార్చాం, ఓన్ గాడ్స్ కంట్రీ మామూలుగా జస్ట్ దానికి థియేటర్ లో వన్స్ ఇట్ స్టార్టెడ్ ఒకసారి అంటుకుందంటే ఇంకా అది అలా. బెస్ట్ థింగ్ అబౌట్ ఆర్ ఫిల్మ్ ఇస్ ఎవరు వచ్చి చూసినా అమ్మా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా నవ్వుకున్నాం, దట్స్ వాట్ వి బిలీవ్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా 200% మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ సినిమా బ్లాక్ బస్టరే, వాట్ ఎవర్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు ప్రేక్షకులు చెప్తుంటే ఇప్పుడు రీల్స్ చూస్తా ఉన్నా, ఇది మన సినిమాలో రీల్స్ లాగా చిన్న బిట్స్ పెట్టి చూస్తున్నా, దాంట్లో ఆ బిట్స్ కి అసలు ఎంత నవ్వుతున్నారు థియేటర్ లో. మన కిషోర్ది చూసా, కిషోర్ వెళ్ళి సంపత్ గారిది కాళ్ళు కడుగుతాడు, ఒరే కాళ్ళు కడిగినట్లేదా పెడిక్యూర్ చేసినట్టు. సో ఇలాంటివన్నీ అసలు అంటే ఇప్పుడు ఐ కాంట్ వెయిట్ టు గో అండ్ నేను కోర్టులో ఆయన అంటారు కదా, నాకు ఇప్పిస్తే ఒక మాస్ థియేటర్ కావాలి. శ్రీరామ్ లో రాజా ఉన్నప్పుడు చెప్పాల్సిందే, నాకు శ్రీరామ్ లో భ్రమరాంబ అట్లాంటి మాకు భ్రమరాంబ వచ్చేస్తుంది. అవునా, అలాంటివి వస్తే కొంచెం వెళ్ళి నవ్వుకుంటాను. నాకు ఆ మాస్ జనాల్లో చూడాలి. వెన్నెల కిషోర్ గారు చాలా ఇన్నోసెంట్ గా చాలా చాలా నీట్ గా చేశారు, నాకు చాలా నచ్చింది. ఆయన ఫ్లోలో ఆదేశిస్తున్నాను అంటారు కదా జడ్జిని, ఆయన ఆదేశిస్తున్నాను అనుకోవడం ఓకే అండి. ఆయన నెక్స్ట్ అంటే ప్రతి చిన్న మైన్యూట్ ఇది కూడా శుక్రకన్నాలు పడుకునే పాకెట్ లో పడుకునే. నేను నాకు చూస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ నోట్ వచ్చేసింది దానికి. జనరల్ గా మనం చేస్తుంటాం కదా, రఘుబాబు గారు అడిగితే తిను అంటాడు కదా, తిను ఇలాగా సో ఎలాగా పడుకున్నాయి కాబా అని చెప్పేసి అన్నప్పుడు రఘుబాబు గారు కూడా తీసి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటారు. నేను ఆ స్పాట్ లో ఉంటుంటే అది అంటే నా జాబే అది కదా, ఫస్ట్ నుంచి మాక్సిమం ఎక్స్టెన్షన్ ఎంత దాకా ఇంప్రూవైజ్ చేయొచ్చు ట్రై చేస్తాం కదా. అప్పుడు రావు గారు ఇంకెలాగ ఉపయోగం లేదా సరే అని నాకు ఇలాంటి అంటే నువ్వు ఆల్రెడీ ఏబిసిడి రాసావు కాబట్టి డిఎఫ్ ఐడియా అవుతుంది, మళ్ళీ అది నువ్వు రాయలేదనుకో మాకు రాదు ఏబిసిడి మేము అక్కడ. అదొకటి ఇంకోటి అది బాగా మీరు కన్ను కొట్టి నడిచేది కదంటే ఆయన కూడా కన్ను కొట్టి అవన్నీ యాక్షన్ రియాక్షన్ స్పాట్ లో అది నాకు సత్య రియాక్షన్ లో టాప్ రియాక్షన్. పెళ్ళికొడికి ఎక్కడ చాలా కూల్ గా నరేష్ గారు ఎంట్రీ అసలు ఒక జర్కిస్తారు కదా తర్వాత ఆయన సూపర్. అదొకటి మీ ఇద్దరిది ఆ ఇంట్లో స్కూటీ ఎలా నడుపుతారు, మన ఇద్దరు ట్రాక్ కూడా కొంచెం నాకు కొత్తగా ఉంది నాది. నేను ఇప్పుడు దాకా చేసిన మన ఇక్కడ చేసిన దాంట్లో అది కొంచెం అంటే వాడు స్టోరీని బిగిస్తున్నాడు, వాడు ప్రాబ్లం అవుతున్నాడు హీరోకి, మళ్ళీ నేమో సొల్యూషన్ అవుతున్నాడు హీరోకి, మళ్ళీ జాలి పడుతున్నాడు, మళ్ళీ హీరో వల్ల మోసపోతున్నాడు. అంటే ఇన్ని షేడ్లు ఉన్నాయి అందులో. హైలైట్ నరేష్ గారు హైలైట్ అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి.
ఆ scene లో. ఈ అమ్మాయి జస్ట్ అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. ఇంపాసిబుల్. అది రాదు. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం, అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకి డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్